మార్నింగ్ మై డియర్ చిల్డ్రన్. ఈరోజు మనం మన అంతర్గత వ్యవస్థల్లో ప్రధానమైనటువంటిది శ్వాస వ్యవస్థ గురించి మనం తెలుసుకుందాం. శ్వాస వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధాన భాగాలు ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇంతకుముందు క్లాస్లో మన అంతర్గత అవయవాలకు సంబంధించి అస్థిపంజర వ్యవస్థ అలాగే జీర్ణ వ్యవస్థ గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఈరోజు మనం శ్వాస వ్యవస్థ గురించి తెలుసుకుందాం. మనం ఒక రోజంతా కూడా ఆహారం తీసుకోకుండా ఉండగలం, కానీ గాలి పీల్చకుండా కొన్ని సెకండ్లు కూడా ఉండలేం. దీనికి గల కారణం ఏమిటి? మనం పనులు చేయడానికి శక్తి కావాలి. ఈ శక్తి ఎక్కడి నుంచో వస్తుందో మీకు తెలుసా? ప్రధానంగా శక్తి ఆహారం నుంచి వస్తుంది. అలాగే ఆహారంతో పాటు మనం జీవించడానికి గాలి చాలా అవసరం. మనం పనిచేసేటప్పుడు, ఆటలు ఆడేటప్పుడు, నిద్రపోయేటప్పుడు నిరంతరం మనకు తెలియకుండానే మనం గాలిని పీల్చుతూ ఉంటాం, అలాగే వదిలిపెడుతూ ఉంటాం. నిరంతరం జరిగే ప్రక్రియ. మనకు తెలియకుండానే మనం గాలి పీలుస్తూ ఉంటాము, వదులుతూ ఉంటాం. అయితే దీనినే ఏమంటారు అంటే శ్వాసక్రియ అని అంటాం. ఏమంటాము? శ్వాసక్రియ. వైల్ వర్కింగ్, ప్లేయింగ్, స్లీపింగ్, we are involuntary breathing air. This is called రెస్పిరేషన్ అని అంటాం. శ్వాస వ్యవస్థలోని భాగాలు మనం గాలి పీల్చడానికి అలాగే విడిచిపెట్టడానికి ఉపయోగపడతాయి. దీన్ని మనం గాలి పీల్చడాన్ని ఏమంటాము అంటే ఉచ్ఛ్వాసము అంటాం. అలాగే గాలిని విడిచిపెట్టడాన్ని ఏమంటామంటే నిశ్వాసము అని అంటాం. ఉచ్ఛ్వాసము అలాగే నిశ్వాసము. దీన్ని ఇంగ్లీష్లో ఇన్హేల్, ఎక్స్హేల్ అని అంటాం. అయితే ముక్కు, గాలిగొట్టం, ఊపిరితిత్తులు శ్వాస వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధానమైన భాగాలు. ముక్కు, గాలిగొట్టం అలాగే ఊపిరితిత్తులు, ఈ మూడు కూడా శ్వాస వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధానమైన భాగాలు. ఓకే పిల్లలు. అయితే ద రెస్పిరేటరీ సిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్ ది నోస్, ద విండ్ పైప్ అండ్ ది లంగ్స్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ రెస్పిరేటరీ సిస్టమ్. ఈ గాలి మనం ముక్కుతో పీల్చుకుంటాం. అప్పుడు గాలి ఎక్కడ చేరుతుంది? గాలిగొట్టము ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. అయితే మన శరీరంలో ఊపిరితిత్తులు ఒక జత ఉంటాయి, అంటే రెండు ఉంటాయి. ఒక జత ఊపిరితిత్తులు స్పాంజి లాంటి ఆకారంలో ఉరహకుహరంలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? ఉరహకుహరంలో ఉంటాయి. మనం గాలి పీల్చినప్పుడు ఊపిరితిత్తులు ఏమవుతాయి? గాలితో నింపబడతాయి. పీల్చే గాలిలో ఏముంటుంది? ఆక్సిజన్ ఉంటుంది. ఆ ఆక్సిజన్ ఏం చేస్తుంది? కణంలో ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శక్తిని విడుదల చేయడంలో సహాయపడుతుంది. మనం ఆహారం తీసుకున్నంత మాత్రం శక్తి వచ్చేస్తుందా? శక్తి ఎలా వస్తుంది మరి? మనం తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి కణంలో ఈ ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసే శక్తి దేనికి ఉంది? ఆక్సిజన్కు ఉంది. కాబట్టి అటువంటి ఆక్సిజన్ మనకు శక్తిని విడుదల చేయడంలో సహాయపడుతుంది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? శ్వాస వ్యవస్థలో జరుగుతుంది. ద లంగ్స్ ఆర్ ఏ పెయిర్ ఆఫ్ స్పాంజ్ లైక్ స్ట్రక్చర్ విచ్ గెట్ ఫిల్డ్ విత్ ది ఎయిర్ వి బ్రీత్ ఇన్. ద ఎయిర్ వి బ్రీత్ ఇన్ కంటైన్స్ ఆక్సిజన్. The oxygen breaks the food material present in the cells and releases the energy. శక్తిని విడుదల చేయడానికి సహాయం చేస్తుంది ఆక్సిజన్. అయితే ఈ ఊపిరితిత్తులు
ఉచ్ఛ్వాస సమయంలో ఊపిరితిత్తులు ఎలా ఉంటాయి? వ్యాకోచిస్తాయి. నిశ్వాస సమయంలో ఊపిరితిత్తులు సంకోచిస్తాయి. ఉచ్ఛ్వాస సమయంలో మనం పీల్చే గాలిలో ఏముంటుంది? ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ ఏం చేస్తుంది? ఊపిరితిత్తుల్లోకి చేరి రక్తంతో కలిసి కణాలకు చేరి శక్తిని విడుదల చేస్తుంది. అప్పుడు ఉత్పత్తి అయ్యే కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి ఏమవుతుంది? మరలా ఊపిరితిత్తుల నుంచి బయటికి విడవడాన్నే నిశ్వాసము అని అంటాం. ఓకే పిల్లలు, ఉచ్ఛ్వాసము అంటే ఏమిటో తెలిసింది, నిశ్వాసము అంటే ఏమిటో తెలిసింది. ఉచ్ఛ్వాసము అంటే ఏంటి? గాలి పీల్చుకోవడాన్ని ఉచ్ఛ్వాసము అంటాం. అలాగే నిశ్వాసము అంటే గాలి వదలడాన్ని నిశ్వాసము అని అంటాం. ఓకే పిల్లలు, మరి ఇక్కడ చూడండి, లంగ్స్ డ్యూరింగ్ ఇన్స్పిరేషన్, దీన్ని ఇన్హలేషన్ అంటాం. ద లంగ్స్ ఎన్లార్జ్, పెద్దగా తయారవుతాయి, పెద్దగా ఉబ్బుతాయి గాలి పీల్చుకున్న తర్వాత. డ్యూరింగ్ ఎక్స్పిరేషన్ దీన్ని ఎక్సలేషన్ అంటాం. ద లంగ్స్ కన్స్ట్రిక్ట్, మళ్ళీ యథాస్థ స్థానానికి వచ్చేస్తాయి. ద ఇన్హేల్డ్ ఎయిర్ హ్యాస్ ఆక్సిజన్, మనం పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ ఉంటుంది. ఇట్ గోస్ ఇన్ టు ది లంగ్స్ వేర్ ఇట్ మిక్సెస్ విత్ బ్లడ్, రక్తంలో మనం పీల్చుకున్న గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ కలుస్తుంది. ఇట్ రీచెస్ ద సెల్ అండ్ రిలీజ్ ద ఎనర్జీ, శక్తి విడుదల, సెల్కి చేరి కణానికి చేరి శక్తిని విడుదల చేస్తుంది. ద ప్రొడ్యూస్డ్ కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ వేపర్ ఈజ్ ఎక్స్హేల్డ్ బై ద ప్రాసెస్ కాల్డ్ ఎక్స్పిరేషన్. ఈ ఎక్స్పిరేషన్ అంటే ఈ నిశ్వాసము ద్వారా కార్బన్ డయాక్సైడ్ను, నీటి ఆవిరి మనం బయటికి పంపించేస్తున్నాం. ఓకే పిల్లలు, అయితే మనం ఈ ఊపిరితిత్తులకు సంబంధించి చిన్న ప్రాజెక్ట్ వర్క్ చేయొచ్చు. అది ఎలా చేద్దామో చూద్దాం. 3 బుడగలు, అలాగే ఒక ప్లాస్టిక్ సీసా మూత, ఈ మూడింటిని మనం ఉపయోగించి మనం ఊపిరితిత్తుల్ని తయారు చేయవచ్చు. ఎలా తయారు చేయాలో ఒకసారి ఈ చిత్రాల ద్వారా గమనించి మీరు ఈ 3 బుడగలు అంటే 3 బెలూన్స్ తీసుకొని ఒక ప్లాస్టిక్ సీసాను తీసుకొని దాన్ని మూతను ఉపయోగించి మనం ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన నిశ్వాసాలకు సంబంధించింది, అలాగే ఉచ్ఛ్వాసము, నిశ్వాసము, ఊపిరితిత్తుల్లో గాలి ఎలా లోపలికి వెళ్తుంది, బయటికి ఎలా వెళ్తుందో మనం తెలుసుకోవడం కోసం ఈ చిన్న ప్రాజెక్ట్ వర్క్ మీరందరూ కూడా ఈ చిత్రాల ఆధారంగా చేయండి.